నిర్మల్ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో జనం సురక్షితంగా ఉన్నారన్నారు. నిన్నటి నుంచి వరదల్లో చిక్కుకున్న పశువుల కాపరిని కాపాడామన్నారు. వర్షాలు తగ్గేదాకా పోలీసులకు ప్రజలు సహకరించాలని, అవసరమైతే తప్పించి ఇళ్ల నుంచి బయటకు రావద్దంటున్న ఎస్పీ జానకి షర్మిలతో మా ప్రతినిధి మాంతయ్య ఫేస్ టు ఫేస్. భారీ వర్షాలు వరదల నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నిన్న నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా యంత్రాంగం అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు జిల్లా ఎస్పీ గారు ఉన్నారు. మేడం చెప్పండి, పరిస్థితి ఎలా ఉంది? కంట్రోల్లోకి వచ్చినట్టేనా? ఆల్మోస్ట్ కంట్రోల్లోకి వచ్చినట్టేనండి. వర్షం చాలా వరకు తగ్గింది. సో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. నిన్న అక్కడ లక్ష్మణ్ చంద మండలంలో మునిపల్లి విలేజ్లో ఐలాండ్లో స్ట్రాండ్ అయిపోయిన అక్కడ పశువుల కాపరిని కూడా ఇప్పుడే రెస్క్యూ కంప్లీట్ చేశాము. అండ్ వాటర్ లాగింగ్ కూడా తగ్గుతుంది చాలా వరకు. అంటే నిర్మల్ ఎక్కువగా చెరువులతో కూడిన డిస్ట్రిక్ట్ కాబట్టి ఆ చెరువులన్నీ అలుగులు పోసి కొంచెం రోడ్లంతా బ్లాక్ అయినాయి. అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము. ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా మనము అంత కంఫర్టబుల్గానే ఉంది, ప్రస్తుతం ప్రాబ్లం లేదు. ఇంకోటితో పాటు ముంపు ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో పబ్లిక్ సేఫ్లో ఉండటేనా? ప్రస్తుతానికి సేఫ్గానే ఉందండి. ఏ రకమైన ప్రాబ్లం లేదు. వీఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఏదైతే మనకు ఇప్పుడు కమరెడ్డి వద్ద రోడ్ డ్యామేజ్ అయింది, హైవే డ్యామేజ్, దీనికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు? రోడ్కి సంబంధించి మనం ఇక్కడ నిర్మల్ రూరల్, ఈ కొండాపూర్, ఈ చౌరస్తా చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనము అన్ని హెవీ వెహికల్స్ డైవర్ట్ చేస్తున్నాము. ఇటు నుంచి ఖానాపూర్ నుంచి జగిత్యాల నుంచి కరీంనగర్, అటు నుంచి హైదరాబాద్, ఈవెన్ రిటర్న్ కూడా అట్లే ప్లాన్ చేశాము. సో పక్క జిల్లాల వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసుకుంటాం. పోలీస్ శాఖ తరఫున పబ్లిక్ మీరు ఏం అప్పీల్ చేస్తా ఉన్నారు? అంటే ఇక్కడ కొంచెం ఇంకా పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి కాబట్టి ఒకేసారి అందరూ రోడ్ల మీదకి రాకుండా చాలా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. అండ్ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోండి. వర్షాలు పడుతున్నాయి, ఎలక్ట్రిసిటీ వైర్లు ఇవన్నీ షార్ట్ సర్క్యూట్లు కాకుండా ఇట్లా జాగ్రత్తలు తీసుకోండి. ఏ రకమైన అవసరం ఉన్నా కూడా డయల్ 100కి కాల్ చేయండి. మేము ఎప్పుడు ప్రజలకు సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో కూడా అలర్ట్గా వ్యవహరిస్తుంది. నిన్న నుంచి కూడా నిన్న ఏకదాటిగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఒక దశలో కంట్రోల్ తప్పుతుందని భావించారు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షం తగ్గుముఖమైన నేపథ్యంలో పరిస్థితి పూర్తిస్థాయిలో కంట్రోల్కి వచ్చింది. ఇప్పటికిప్పుడు అయితే ప్రమాదం ఏమీ లేదు. ప్రజలు కొంత సమయం పాటించాలి. అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి అధికార యంత్రాంగం సూచిస్తూ ఉంది. మొత్తం మీద కూడా రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావడం, వరదలు తగ్గుముఖం పట్టడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, అమరావతి, ఆదిలాబాద్ జిల్లా.